వారి మెట్టు మార్గంలో ఆటో డ్రైవర్లు చేస్తున్న నిలువు దోపిడీపై బిగ్ టీవీ కథనానికి స్పందన వచ్చింది. ఆటో డ్రైవర్ల దందాపై టీటీడీ ఈవో శ్యామలరావు సీరియస్ అయ్యారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని పరిశీలించారు. ఆటో డ్రైవర్ దందా తమ దృష్టికొచ్చిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేసాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా దీనికి ఏమన్నా చేయొచ్చా అనేది పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ విధంగా చేస్తే భక్తులకు ఉన్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం.